నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. షెఫ్ గారు నాకెందుకో వీళ్ళందరూ 2 కేజీల లడ్డు తయారు చేయలేరేమో అనిపిస్తుంది. 1 కేజీకి పెడదామా? కేజీకి పెట్టచ్చు మేడం. షెఫ్ గారు ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. 2 కేజీల లడ్డు తయారు చేయక్కర్లేదు, 1 కేజీ లడ్డు తయారు చేస్తే చాలు. అవును ప్రసాద్, మీకు ఎన్న ట్విస్ట్ తలైవా ఇవ్వలేదు? వద్దండి వద్దండి. మీరు రైల్వే స్టేషన్ లో లేచిపోయిన జంట. మన గిన్నెది, మన బూందీ ఏది? तृतीया ध्यान दे. गाड़ी नंबर 6, 7, 8, 9. నువ్వే తీసుకెళ్ళావా మా బూందీని? నేను తీసుకోవాలి. ఇది మా బూందీ. ప్రసాద్, మన ఇద్దరం ఇంట్లోంచి పారిపోయి వచ్చాం. నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదా? చూసుకుంటా. సరే గాని మీ డ్రైవర్కి ఫోన్ చేయి, వెళ్దాం. డ్రైవరా? కార్ లేదా? వాండర్గా ఉంది. సరే క్యాబ్ అయినా బుక్ చేయి, మీ ఫ్లాట్కి వెళ్దాం. మేడం ర్యాపిడో బుక్ చేశారు కదా, వచ్చింది. అదే నేనే కష్టపడి లేపుకొస్తే ర్యాపిడో వచ్చింది కదా, గుడ్డ వచ్చింది. పండిపోతున్నారు అన్నీ ఇక్కడ. ఫ్లాట్కి వెళ్దాం, క్యాబ్ బుక్ చేయి. మనం ఫ్లాట్కి వెళ్ళాలంటే ఫ్లాట్ లో ఉన్న 10 మంది బయటికి వెళ్ళాలి. మీ ఫ్లాట్ లో 10 మంది ఉంటారా? అది ఫ్లాటా బాయ్స్ హాస్టలా? ఉదయాన్నే నేను నీ కాఫీ పెట్టి మన ఇద్దరం బాల్కనీలో కూర్చుని. అవును, మీ బాల్కనీ నుంచి వ్యూ బాగుంటుందా? బాగుంటుంది బాగుంటుంది. ఈ తోరణాలు కట్టినట్టుగా అందరూ అండర్వేర్ ఆర పెడతారు, అవి తీసుకుని అలా చూస్తే ఒక వ్యూ ఉంటుంది. అసలు నీ దగ్గర ఏముంది? ఈ సాలమైన మనసు ఉంది. మడిచి జీవనం తీసుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, చిన్న బ్రేక్. ఇలా చూడు రొమాన్స్. కప్పు ఇలా పెట్టుకొని ఆయనతో రొమాన్స్ చేస్తున్నారు. ప్రసాద్, లైఫ్ హెస్ బిన్ వెరీ ఛాలెంజింగ్ దీస్ డేస్. అయ్యో బాబోయ్, ఛాలెంజ్ సినిమా చిరంజీవి గారి అప్పట్లో సెన్సేషన్. ఇంగ్లీష్ రాదా నీకు? నాకు హిందీ కూడా రాదు. అసలు ఏముంది నీ దగ్గర? చాయ్ చాయ్ మసాలా చాయ్ సమోసా ఏ బర్ఫే అల్లం బర్బరే సెట్ అయింది రా, వదలరా. డాడీ, ఇక్కడ నన్ను ఒకడు కిడ్నాప్ చేశాడు, వచ్చి తీసుకెళ్ళవా? కిడ్నాప్ పెట్టి మనం ఎవర్రా నా కూతురు? ఎంత ధైర్యం రా! మాయ గారు జరుగు అడమ్మా. ఏమండి, నేను ఆమె కూతురు అండి. ఏయ్ అమ్మ మొత్తం పోయింది. సారీ అండి, పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకుంది. సూపర్.